ఏపీడిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. టెట్లో ఆల్రెడీ ఈ బిట్స్ అడగడం జరిగిందండి. 6వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో సోషల్ స్టడీస్ సంబంధించి ఈ బిట్స్ మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇవి డిఎస్సిలో 100% ఉపయోగపడతాయి. వ్యక్తి మరియు వారి ఉపయోగించే పనిముట్లను యొక్క సరి అయిన సమూహాలను గుర్తించండి. రైతు, పిక్ ఆక్స్, క్షురకుడు, బ్రష్, దర్జీ, బాబిన్స్. నెక్స్ట్, ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి ట్రాఫిక్ నియమాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లోని పెన్నా నది ప్రవహించని జిల్లా నంద్యాల. అక్షాంశాలకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఉష్ణమండల సతత హరిత అడవి. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది 1971. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమరయోధులు. సరోజినీ నాయుడు. ఇది యాడ్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన స్వాతంత్ర సమరయోధులు పొనక కనకమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, కొండా వెంకటప్పయ్య. మిస్టేక్ అనిపిస్తే లేకపోతే మీకు తెలిస్తే దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించిన వంశం తుగ్లక్ వంశం. ఇది వ్యవసాయానికి బౌద్ధిక పెట్టుబడి నేల. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్థానవాటిక ఈ నగరంలో బయటపడింది మొహెంజోదారో. నెక్స్ట్, ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. కులశేఖరుడు. లాస్ట్ వన్, స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి రాజ్కుమారి అమృత్ కౌర్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. అలాగే మీకు 100% ఈ బిట్స్ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను.